90 ఏళ్ల తన తల్లిని ఇంటి నుంచి గెంటేసిన కొడుకులకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు అధికారులు. అసలు ఏం జరిగిందంటే, ఆమె పేరు శకుంతలబాయి. ఈమెకి 90 సంవత్సరాలు. మలక్పేటలో ఉంటుంది. ఈమెకి 2 కొడుకులు, 4 కూతుర్లు. అక్కడ దాకా బానే ఉంది. అయితే శకుంతలబాయి వయసు 90 ఏళ్ళు కావడంతో తన పనులు తాను చేసుకోలేకపోయింది. దాంతో 2 కొడుకులు ఇంటి నుంచి బయటకు వెళ్ళగొట్టారు. దీంతో ఏమి చేయాలో అర్థం కాని శకుంతలబాయి పోలీసులను ఆశ్రయించింది. దాంతోపాటు హైదరాబాద్ జిల్లా రెవెన్యూ ఆఫీసర్లకి కంప్లైంట్ కూడా ఇచ్చింది. దీంతో రెవెన్యూ ఆఫీసర్లు కొడుకులకు 2 సార్లు నోటీసులు పంపించారు. అయినా కూడా కొడుకులు స్పందించలేదు. దీంతో ఏకంగా రెవెన్యూ ఆఫీసర్లే రంగంలోకి దిగి రెవెన్యూ అధికారులు 2 సార్లు చెప్పినా కూడా కొడుకులు వినలేదు. దీంతో ఆర్టీఓకి కంప్లైంట్ ఇచ్చింది. ఆర్టీఓ కూడా కౌన్సిలింగ్ ఇచ్చినా కొడుకులు ఏమాత్రం వినలేదు. దీంతో తహసీల్దార్ ఫైనల్ నోటీస్ పంపించారు. అయినా కూడా కొడుకులు మళ్ళీ స్పందించలేదు. దీంతో తహసీల్దార్ రంగంలోకి దిగి ఇంటి దగ్గరికి వెళ్తే ఇంటికి తాళం వేసింది. అయితే రెవెన్యూ అధికారులు ఆ తాళం వేసిన ఇంటిని సీజ్ చేసి పడేశారు. కన్న తల్లినే ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడం ఎంతవరకు కరెక్ట్? దీనిపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ రూపంలో తెలియజేయండి.